హాయ్ అండి. మీరు ఇలా చూస్తున్నారా ఇక్కడ? చెట్టు నిండా గులాబీ పువ్వులు చాలా ముచ్చటగా పూసాయి కదా! మీరు కూడా ఇలా తీసుకోవాలనుకుంటున్నారా? చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలకి ఎక్కువ పువ్వులు కావాలంటే కనుక మనము ఇలా ఇంట్లో తయారు చేసి ఇవ్వొచ్చండి. ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గులాబీ చెట్టు వయసు 2 సంవత్సరాలు. ఇది సంవత్సరం అంతా కూడా పూస్తూనే ఉంటుంది. ఇది ఆల్ టైమ్ రోజ్ ప్లాంట్ అనమాట. దీనికోసం నేను ఎప్పుడు కూడా ఇలా తయారు చేసి ఇస్తాను. ఇది తయారు చేసుకోవడానికి మీకు 6 అరటిపళ్ళు బాగా మాగినవి, అలాగే ఒక 250 గ్రామ్స్ బెల్లం పొడి అంటే జాగ్రీ పౌడర్ అనమాట. ఈ రెండు కూడా చక్కగా మనము మిక్స్ చేసుకొని చేతితో ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇది మనం బాగా కలిపినప్పుడు సెమీ సాలిడ్ ప్రిపరేషన్ లాగా వస్తుందండి. దీన్ని స్టోర్ చేసుకొని దాన్ని ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ కంటైనర్ అంటే ఒక మూత పెట్టి ఉంచకూడదు. దీని మీద ఏదైనా క్లాత్ తోటి మనము కప్పి పెట్టాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదైనా ఒక ప్లాస్టిక్ స్పూన్తో మనము మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది వారం రోజుల తర్వాత మంచి ఫర్మెంటేషన్ స్మెల్ స్వీట్గా వస్తుంది. అప్పుడు ఇది తయారైపోతుంది అనమాట. ఇది తయారైన తర్వాత ప్రతి వారంకి ఒకసారి మీరు 2 స్పూన్లు తీసుకొని ఒక మగ్గు వాటర్లో మిక్స్ చేసుకొని మొక్క మొదట్లో పోయాలండి. స్ప్రే కూడా చేసుకోవచ్చు ఫిల్టర్ చేసి. అప్పుడు చిన్న చిన్న మొక్కలకి, కుండీల్లో ఉన్న మొక్కలకి ఇలా చక్కగా మందారాలు, గులాబీలు చాలా హ్యాపీగా విరబూస్తాయండి. ఇది ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, అలాగే కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, అలాగే పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు, పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇది చాలా అద్భుతమైన ఫెర్టిలైజర్, రిచ్ ఎన్పీకే ఉంటుందండి. ఇందులో న్యాచురల్ పద్ధతిలో మనం సహజంగా మొక్కల్ని మనము చక్కగా పెంచుకోవటానికి ఇది చక్కటి పరిష్కారం అన్నమాట. ఎలాంటి డిసీజెస్ కూడా రావు మొక్కకి. చాలా చక్కగా పెరుగుతుంది. బోలెడన్ని పువ్వులు కూడా పూస్తాయి. ఈరోజే మీరు ఇది తయారు చేసి మీ మొక్కలకైతే ఇవ్వండి. ఎలా పనిచేస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మందారాలకే కాదండి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడైతే నేను తయారు చేశాను చూసారా, సెమీ సాలిడ్గా రావాలి. ఇలా కన్సిస్టెన్సీ రావాలంటే కనుక మీరు బాగా మాగిన అరటిపళ్ళని మీరు చూస్ చేసుకోవాలి. ఇవైతే మనకు కొంచెం తక్కువ రేటుకే ఇస్తారండి, బాగా పండిపోయినవి. అప్పుడు అవి చక్కగా మనం ఇలా కలుపుతుంటేనే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనము చూడండి, ఇది వారం రోజుల తర్వాత ఇవ్వాలండి. ఇది ఫ్రెష్గా ఉంది. దీన్ని వారం రోజులు అయిన తర్వాత మనం బాగా మాగిన తర్వాత ఇవ్వాలి. ఇది ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అని కూడా అంటారు.